అందరికి నమస్కారం. ఇవాల్టి టాపిక్ బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదంటే ఏంటి అంటే, ఇప్పుడు ఓట్లు ఉంటాయి గదా! ఓట్లు కొన్నిసార్లు కొంతమంది చనిపోతారు, కొంతమంది పుడతారు, కొంతమంది మైగ్రేట్ అయితారు, రకరకాలుగా ఉంటది గదా! సో, ఆ ఓట్లను మళ్ళా ప్రాపర్‌గా సెట్ చేయడమే అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క బాధ్యత. ఇది ఎవరు చేస్తారు అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ బాధ్యత తీసుకుంటే వాళ్ళు చేయాల్సింది సక్రమంగా ఉండాలి గానీ, అక్రమంగా ఉంటే ఎంత కష్టమైన పని. మరి ఇది అక్రమంగా చేసిండ్రు అని నేను అంటున్నా అంటే కాదు. కోర్టే చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉంది అంటే, ఇప్పుడు ఈ ఎట్లయితే ఓటర్ లిస్ట్‌కి వెళ్ళి పేరుండాలి అంటే, ఇప్పుడు వాళ్ళకు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, లేకుంటే పాస్‌పోర్ట్ ఉండాలి, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి, లేకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళేదో లబ్ధి పొందినట్టు ఇప్పుడు పట్టా భూములు ఉంటాయి, ఇందిరమ్మ ఇల్లులు అట్లాంటి, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తారు కదా, అట్లా డొనేట్ చేస్తారు కదా కొంత, అంటే పువర్ పీపుల్‌కి. అట్లాంటివన్నీ ఉండాలి. ఇట్లాంటివన్నీ ఉన్నవాళ్ళు కొంతమందే ఉంటారు. ఇట్లాంటివి లేని వాళ్ళు మస్తు మంది ఉంటారు. అసలు పాస్‌పోర్ట్ ఎంతమందికి ఉందని చూస్తే ఓ 10, 15% కంటే ఎక్కువ మందికి ఏముండదు పాస్‌పోర్ట్. అవునా? బర్త్ సర్టిఫికేట్ 40 ఏళ్ల కింద చూస్తే బీహార్‌ల ఎవరికి ఉంటుంది బర్త్ సర్టిఫికేట్? ఇయ్యాలనే ఎవరికి లేదు ఆడ. అట్లాంటిది ఆనాటి కాలంలో ఇంకేముంటది? సో, ఇట్లాంటివన్నీ కూడా ఇంక అట్లాగే ల్యాండ్స్, చదువులు, ఏమంత చదువులుంటాయి బీహార్‌ల మనకు తెలవదా ఆ చదువులన్నీ? సో, ఇట్లాంటివన్నీ 11 కార్డులు పట్టుకొచ్చిరన్నమాట. రకరకాలుగా వింత వింత కార్డులన్నీ పట్టుకొనొచ్చిర్రు. పట్టుకొని వచ్చిన తర్వాత ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, అక్కడ వ్యాలిడిటీ మనం కనుక చూసుకుంటే ఎక్కువ మందికి ఉండేది ఏంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది. ఇవి 2 కార్డులను కాదు అని చెప్పేసి ఇంకా మిగతా అన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొని వస్తే, ప్రభుత్వం అసలు అంటే ప్రభుత్వం అంటే కోర్టు ఎంతోమంది పిల్లేసారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు సుప్రీంకోర్టులో వేస్తే, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కు 4 మొటకా తగిలించి ఆధార్ కార్డును నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎట్ ద సేమ్ టైం ఆధార్ కార్డ్‌ని యాక్సెప్ట్ చేసినాక కూడా ఇంకా కొంతమంది అంటే లేని వాళ్ళు ఉంటారు కదా! అట్లా వాళ్ళకు అంటే ఇప్పుడు ఎలక్షన్ ఓట్ లిస్ట్‌లో వాళ్ళ పేరుండి వాళ్ళ దగ్గర ఏ కార్డ్ లేదనుకోండి. అప్పుడు కూడా యూ ఆర్ నాట్ సపోజ్ టు టేక్ దేర్ నేమ్ ఔట్ ఆఫ్ దట్ లిస్ట్. అంటే ఆ ఓటు హక్కు ఉండే దాంట్లల్ల వాళ్ళ పేరు తీయడానికి వీల్లేదు. వాళ్ళని ఇంకేదో ఒకటి ఆల్టర్‌నేటివ్ చేయించి వాళ్ళని ఓటు హక్కు ఉండే విధంగా చేసి వాళ్ళ లిస్ట్‌లో అందులో ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుందనమాట. అయితే ఇవన్నీ ఇంకా నేను కొంత రాసుకొచ్చిన కొన్ని న్యూస్‌లో ఉన్నాయి. కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయన్నమాట. సో, ప్రజలారా కొన్ని చూపిస్తా చూడండి. వీళ్ళు ఏం చేసిండ్రంటే ఇక వీళ్ళంతా తెలివి కలోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనమాట. ఈ బేకార్ తెలివి ఇదంతా సావు తెలివి అని అంటా ఉంటారు. ఇగో ఇక్కడ చూస్తే మనము వీళ్ళు ఎట్లా తీసేసిండ్రు అని చూస్తే ఇగో డూప్లికేట్ ఓటర్స్ లిస్ట్. ఈ డూప్లికేట్ ఓటర్ ఉంటాయి కదా! ఈ లిస్టు డూప్లికేట్ ఓటర్స్ అని చెప్పి కొన్ని తీసేసిండ్రు. మరి దీన్ని ఎట్లా తీసేసిండ్రు? ఇది ప్రాపర్‌గా తీసిండ్రా అంటే అదేం లేదు. ఇంక దానికి ఎట్లా పడితే అట్లా చేసేసిండ్రు. అట్నే ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్‌లు. ఇప్పుడే ఇంకా ఎక్కువ ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్‌లు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ కార్డులల్లా ఒక క్వెషన్ అడుగుతా. ఆధార్ కార్డులల్లో మన అడ్రస్‌లు ఉంటాయి కదా! మరి ఆ అడ్రస్ లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికి 99% ఆఫ్ ద పీపుల్‌కి ఆధార్ కార్డ్ ఉంది అన్నప్పుడు 99% ఆఫ్ ద పీపుల్‌కి వాళ్ళకి ఒక ఇల్లో ఒక అడ్రస్సో ఏదో ఒకటి ఉందన్నట్టే కదా! మరి ఇంతమందికి ఇవి ఉండంగా లేదు అని చెప్పి మళ్ళా పనికిమాలిన అడ్రస్‌లు పెట్టినామని చెప్పి వీళ్ళంతా ఎందుకు చెప్తా ఉన్నారు? అంటే ఈ ఎలక్షన్ కమిషన్ అంతా ఒక గూడుపుట అన్నమాట. డెమోక్రసీని దెబ్బతీయడానికి ఒక గూడుపుట నడుస్తా ఉంది అక్కడ. తర్వాత ఇంకో బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అంటే ఇలా చూస్తే ప్రజలారా కామెడీ ఏందంటే ఇక్కడ 0 అనే నంబర్ పెట్టి, అంటే అడ్రస్ అంటే వాళ్ళు ఎక్కడనో ఇంకా రోడ్లపై ఉండడం, రైల్వే స్టేషన్ దగ్గర ఉండడం, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ 0 అనే అడ్రస్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఓటు హక్కులు ఇచ్చిండ్రు ఇప్పుడు. అవునా? మరి ఇట్లాంటి వాళ్ళకే ఓటు హక్కు ఇచ్చినప్పుడు ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రస్‌లో ఉన్న వాళ్ళకి ఇయ్యడానికి ఏమంత కష్టం వచ్చింది ఎలక్షన్ కమిషన్ కంటే, మరి వాళ్ళే చెప్పాలి అది. తర్వాత ఇన్వాలిడ్ ఫోటోస్. ఎక్కడ ఇన్వాలిడ్ ఫోటోస్ ఉన్నాయని గనుక మనం చూస్తే వీళ్ళు చెప్పాలి ఇన్వాలిడ్ ఫోటోస్. తర్వాత మిస్‌యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 ఇది ఇంకో తలకాయ నొప్పి. తర్వాత ఇంకొకటి చెప్తాను చూడండి ప్రజలారా, అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఇప్పుడు కొంతమంది ఇక్కడ వెరిఫికేషన్ చేసేటప్పుడు కొంతమంది చనిపోయిండ్రు అని అన్నారు. ఏ ఇండికేటర్ చూసి మరి వీళ్ళు చనిపోయిండ్రు అని చెప్పిండ్రు? ఏమన్నా బర్త్ సర్టిఫికేట్, సారీ డెత్ సర్టిఫికేట్ ఉన్నదా వీళ్ళకి ఎవరికన్నా? ఎవరైనా డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చినా, లేకుంటే ఏ ఏ ఏ క్రైటీరియా ప్రకారం చెప్పారంటే దీనికి ఆన్సర్ లేదు. కనుక వాళ్ళు డికీజ్డ్‌ని తీసేసినాము అని అన్నారు. సరే డికీజ్ అంటే చనిపోయిన వాళ్ళని తీసేసినాము. కానీ వాళ్ళది ఏం పేపర్ తీసుకొని వాళ్ళని డిలీట్ చేసినాం అందులో అంటే దానికి ఆన్సర్ లేదు. తర్వాత కొన్ని కాన్స్టిట్యుయెన్సీలల్ల హై కాన్సంట్రేషన్‌గా ఉన్నాయి. ఎట్లా కొన్ని జాగాలలో ఎక్కువ తీసేయడం, కొన్ని జాగాలలో తక్కువ తీసేయడం ఇట్లాంటివి జరిగినాయి. ఇంకా కొన్ని జాగాలలో చూస్తే ఇగో వుమెన్, ఓకే, వుమెన్ వర్ ఎక్స్‌క్లూడెడ్. కొన్ని జాగాలలో ఆడోళ్ళకు ఎక్కువ తీసేసిండ్రు. ఎందుకు ఆడవాళ్ళకి ఎక్కువ తీసేసారంటే వాళ్ళకి సరిగ్గా ఆధార్ కార్డ్ ఉండదు, సరిగ్గా చదువు ఉండదు, సరిగ్గా పాస్‌పోర్ట్‌లు ఉండయి. ఎంతో మంది ఉంటారు.
కనుక వాళ్ళ పేర్లు ఎక్కువ డిలీట్ అయిపోయాయి. మరి ఇట్లయితే ఎట్లా? ఇప్పుడు ఆడవాళ్ళే ఎక్కువ డిలీట్ అవుతున్నాయి అంటే మనం రీజన్స్ చూడాలి కదా. మరి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఒక కాడికి మూవ్ అవుతారు, ఇంకో కాడు ఉంటారు, వాళ్ళకి ఏమీ ఉండదు. ఒక రేషన్ కార్డులలో కూడా సరిగ్గా పేరున్న వాళ్ళు ఉంటారు, లేకుంటే ఉండరు. మరి ఇవన్నీ పద్ధతులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి. అంతేగాని ఎట్ట పడితే డిలీట్ చేసి తీసుకుంటూ పోతే ఉంటే మనం ఈ నంబర్స్ ఏం చూపించడానికి? డెమోక్రసీని పెంచడానికి మనం అందరినీ కలుపుకొని పోతే బలపడతాం, కానీ డెమోక్రసీలో అందరినీ తీసేసి కొంతమంది స్ట్రక్చర్డ్గా ఉంటాము అంటే మాత్రం డెమోక్రసీ అట్లా నిలబడదు. దానికి ఎక్కువ రోజులు అసలు అట్లాంటి సస్టైనబుల్ సిచ్యువేషన్కి వెళ్ళదు అది. సో ప్రజలారా అందరినీ కలుపుకొని తీసుకుపోయేటట్టు ఉండాలి. ఎందుకు రాజకీయ పార్టీలు, రాజకీయవేత్తలు అసలు చాలామంది ఇంకా గెలవడానికి కోరుకోవడానికి కారణాలు ఉంటాయంటే, ఎంతమందిని ఎక్కువ కలుపుకుంటూ పోతా ఉంటే అంత గెలిచే అవకాశాలు ఉంటాయి, కానీ నువ్వు కట్ చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉండవు. అట్లాంటిది ఒక పొలిటికల్ పార్టీకి అట్లా నడుచుకుంటూ పోతున్నప్పుడు మరి దేశమంతా కావాలంటే ఎట్లా? దేశమంతా కావాలంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ముందరికి తీసుకెళ్లేది ఉంటుంది, రైట్? ఇంకా కొంత చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు కొన్ని జాగాలలో చూస్తే ఇగో యంగ్ ఓటర్స్ ఎక్కువ మంది చనిపోయారు. మరి యంగ్ ఓటర్స్ బిలో 50 ఉన్న వాళ్ళు ఎట్లా చచ్చిపోతారండి ఎక్కువ మంది? అంటే ఇక ఇదే లిస్ట్ చూపించండి. దీనికి డీటెయిల్స్ ఇంకా కొంచెం కిందకు ఉన్నాయి, రైట్? తర్వాత ఇప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎక్కువ డిలీట్ అయినాయి, కొన్ని చోట్ల తక్కువ డిలీట్ అయినాయి. మరి ఇట్లా అవ్వడానికి మనం ఈ అవకతవకలన్నింటినీ చూడాలంటే మనకు కొంత టైం కావాలి. మరి టైం కావాలంటే ఈ డెడ్ లైన్ పెట్టొద్దు, ఈ డెడ్ లైన్ కనీసం ఎక్స్టెండ్ చేయాలి. ఈ ఎక్స్టెండ్ చేయకుండా ఉంటే నష్టపోయేది ఎవరు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే ప్రజానికం. డెమోక్రసీలో ఏంది? మనం ప్రజల్ని కాపాడడానికి డెమోక్రసీ. అట్లాంటిది ప్రజల్ని కాపాడలేనప్పుడు ఇదేం డెమోక్రసీ పనిచేస్తే ఎట్లా పనిచేస్తుంది? సో ఇప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ జడ్జిమెంట్. ఎందుకంటే వీళ్ళు ఇదే పని పంజాబ్లో చేద్దామని, ఇంకా బెంగాల్లో చేద్దామని, దీన్ని తమిళనాడులో చేద్దామని, ఇక్కడక్కడ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక దీనికి ఒక రీజన్ చెప్తారు, ఏంటంటే అక్కడ రోహింగ్యాలు వచ్చిండ్రు, ఇక్కడ ముస్లిమ్స్ వచ్చిండ్రు, ఇంకెవరు వచ్చిండ్రు, వాళ్ళ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఏదో ఒక పేరు. కానీ మీరు చెయ్యాల్సిన పని నిక్కచ్చిగా ఖచ్చితంగా చేస్తే ఎవరు ఉండాలో మీకు తెలిసిపోద్ది, ఎవరు ఉండద్దో కూడా తెలిసిపోతూ ఉంటుంది. అంతేగాని ఫ్లూక్లా గాలి కొట్టుకుంటూ పోతూ ఉంటాం, లేకుంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంబడి ఎల్స్ మేము చేస్తున్నామంటే డెమోక్రసీ అట్లా నిలబడదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని కూడా ప్రజలు ఇప్పుడు ఏదో ఒక రోజు మీరు రిటైర్ అవుతారు, చెప్పుకోవడానికి మీకు ఆ మనిషి అట్లా చేసిండు అనేది అంత బ్యాడ్ నేమ్ ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తే ఇది మంచిది కాదు. ఇది ఎక్కువ రోజులు సస్టైన్ కాదు. ఇది మహా అయితే ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? ఏదో ఒక రోజు మరి గొడవలకు దిగుతాయి కదా, నా ఓటు ఎట్లా పోయిందని చెప్పి జనాలు గొడవ పెడతారు కదా వాళ్ళు. సో అంటే మనం ఇది ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఇంకో కొంత ఎవిడెన్స్ తోటి చూపిస్తారు చూడండి ప్రజలారా. ఇగో ఇక్కడ చూపిస్తుంది చూడండి. కొన్ని కీ ఫైండింగ్స్ ఏమున్నాయి దీంట్లో అంటే 80 parts షో అన్యూజువల్ హై ప్రపోర్షన్ ఆఫ్ యంగ్ డెత్స్. అంటే 80 జాగాలల్లో యంగ్ పిల్లలు ఎక్కువ మంది చనిపోయారు. ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ క్వశ్చన్. తర్వాత 127 చోట్లల్లో జెండర్ బయాస్ డిలీషన్స్, అంటే ఆడవాళ్ళని ఎక్కువ తీసేయడం అనమాట. ఇక కొన్ని చోట్ల 1895 పోర్షన్స్ దగ్గర హై డిలీషన్ రేట్స్, ఇక్కడ డిలీషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవి మరి ఏ కాన్స్టిట్యుయెన్సీలు అంటే వీళ్ళకి కొంతమంది గెలవని కాన్స్టిట్యుయెన్సీ ఉంటాయి కదా, మరి ఇక్కడ తీసేసిండ్రా మనకి అది ఇక పూర్తిగా. ఓకే, 412 parts రిపోర్ట్స్ ఎక్సెసివ్ డెత్స్. ఇంకా ఈ 412 జాగాలలో ఎక్కువ డెత్స్ ఉన్నాయి, మరి మిగతా జాగాలలో డెత్స్ లేవా? అంటే ఏ పద్ధతి ప్రకారం చేసిండ్రు ఇది? అవునా? తర్వాత ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఇంకా 5084 ప్లేసుల దగ్గర యాబ్సెంట్ ఓటర్స్, ఈ యాబ్సెంట్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారని చూపించారు. ఇంకో దగ్గర 973 జాగాలలో కేవలం ఈ ఓట్లు ఎందుకు తీసేసారంటే 100% డెత్ రేట్. ఎక్కడన్నా 100% డెత్ రేట్ ఉంటుందండి? 100% డెత్ రేట్ ఉంటుంది అంటే ఇక ఎవరు పుడతలేరు అక్కడ జనాలు. ఓకే, తర్వాత వాళ్ళు ఎక్కడికి మైగ్రేటే కాలేదా ఆ కాన్స్టిట్యున్సీస్ నుంచి? అంటే ఎట్లా పడతాడు ఇక రాసేదిగా 100% ఉంటుంది ఎక్కడన్నా అట్లాంటిది. కనీసం రాసేటప్పుడన్నా చేసేటప్పుడన్నా ఒక ఆలోచన ఉండాలి. మరీ అధ్వానం తయారయ్యారు. ఓకే, తర్వాత 663 చోట్లల్లో పర్మనెంట్లీ ఉమెన్ని డిలీట్ చేసేసాను. ఎందుకు చేసిండ్రండి 663 జాగాలలో పర్మనెంట్గా ఉమెన్ డిలీట్ చేయడం? తర్వాత ఇంకొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి ప్రజలారా. ఉర్దూ మాధ్య విద్యాలయ్. ఓకే, కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఇక్కడ 58 టోటల్ డెత్స్ ఉంటాయి. 50 మంది అండర్ ది ఏజ్ ఆఫ్ 50 years ఉన్న పిల్లలు చనిపోయారు. ఇట్లా జరుగుతుంది ఎక్కడన్నా? అంటే ఇది ఏంది ఇది? ఓకే, తర్వాత సెయింట్ తెరెసా కన్యా మధ్య విద్యాలయ్ బాగా పశ్చిమ్, ఓకే, చాంపరా. ఇక్కడ 70 డెత్స్ జరిగితే 59 మంది కూడా అండర్ ది ఏజ్ ఆఫ్ 50 year old పిల్లలే ఉన్నారు. మదరాసా. ఇంకా మదరాసా అంటే మనకు తెలుసు కదా,
మదరాస, బీషాపూర్, బేసా, పుర్నియా. ఓకే, ఇక్కడ 60 మంది చనిపోతే 48 మంది ఇక్కడ అండర్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలారా ఇంకా చాలా ఉన్నాయి. ఇగో కొన్ని చోట్ల చూస్తే డిలీషన్ రేట్స్ ఎట్లా పడితే అట్లున్నాయి. ఈ ఎక్సెసివ్ డెత్ రిపోర్ట్స్, తర్వాత 3 అదర్ పార్ట్స్, హై డెత్ రిపోర్ట్స్, ఇట్లా. సరే, ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. మనం కొంచెం కిందికి వెళ్దాం. ఇగో ఎలక్షన్ కమిషన్కి ఏం లెటర్ వచ్చిందంటే, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ as ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డ్యూరింగ్ SIR బీహార్ రెఫరెన్స్ సుప్రీం కోర్ట్ డేటెడ్ ఆన్ 8th of September 2025. ఒక రిట్ పిటిషన్, సివిల్ పిటిషన్ నంబర్ 640/2025. అంటే ఈ సంవత్సరం 640 రిట్ పిటిషన్ అనేది ఒకటి మూవ్ చేస్తే అవి వాళ్ళు ఇట్లా వచ్చేసింది అన్నమాట ఇది, రైట్. సో వీళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పారు. అయితే ఇంకా కొంతమంది కనుక మనం చూసుకుంటే ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ జడ్జిమెంట్. అయితే ఇక్కడ ఇగో రాజీవ్ రంజన్ గారని ఈయన ఒకటి మెసేజ్ రాసుకొచ్చిండ్రు. ఏంటంటే 142 కోట్లల్లో ఎంతమందికి అడ్రస్ లేకుండా ఆధార్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి అడ్రస్ లేకుండా ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయంటే, ఈ ఓటర్ ఐడి కార్డులు 0 అనే అడ్రస్ ఇచ్చి ఎంతో మందిని పెట్టిరు. ఇట్లా కొన్ని వందల వేల మంది, లక్షల మంది పెట్టిండ్రు అట్లా. కానీ ఈ 142 కోట్లలో ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డు అడ్రస్ ఉంది. అంటే వాళ్ళు ఎక్కడనో కాడ ఉంటుండ్రు, వాళ్ళకు ఏదో ఒక ప్లేస్ ఉంటుంది అని ఇట్లా రాసుకొని వచ్చిండ్రు. సో ప్రజలారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎలక్షన్ కమిషన్ ఇంత బయాస్డ్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేశం కోసం కొన్ని పనులు చేయాలి. ఇంకా ఓటర్లను కలుపుకుంటూ డెమోక్రసీని స్ట్రెంథన్ చేయాలి. కానీ ఉన్న ఓటర్లను తీసేసి డెమోక్రసీని స్ట్రెంథన్ చేస్తామంటే అది అసలు దట్ వోంట్ వర్కౌట్, రైట్. వీళ్ళంతా ఏం చదువుకున్నారో ఇక నాకు తెలియదు, కానీ లైక్నో చెప్పడానికి IAS IPSలో చదివిన అంటారు. కానీ అండ్ దిస్ గాయ్ లైక్నో అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంకా ఈయనైతే ఐఐటీలలో చదువుకున్నాడు. ఐఐటీలో చదువుకొని అసలు ఆ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఈ జ్ఞానేష్ కుమార్. ఆయన ఏం చెప్తారంటే, ఇంతకంటే ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అంటే, మీకు అసలు కొన్ని పరిచయం అయ్యే మాట చెప్తాను చూడండి ప్రజలారా. ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఈ ఓటర్ ఐడి లిస్టు ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగా ఉంటుండే. తర్వాత దాన్ని లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక 2-3 ఏళ్ళ కింద ఏం చేసినంటే దాన్ని పీడిఎఫ్కి మార్చారు. ఈసారి ఏం చేసిందంటే పీడిఎఫ్ కూడా కాదు, దాన్ని స్క్రీన్ షేప్లో పెట్టారు. స్క్రీన్ షేప్లో పెట్టినా కూడా దీనికి వెళ్ళి మనము ఏంటంటే AI టెక్నాలజీస్ యూజ్ చేసి దాంట్లో డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి బ్లర్ డేటా ఇస్తుండ్రు. అంటే ఎందుకు ఇంత చేస్తుండ్రు వీళ్ళు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంత చేస్తూ ఉంది? ఎందుకు డేటా ఇవ్వడానికి భయపడుతుంది, ఇస్తలేదు? ఎందుకు ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉంది, పార్టీలను ఇబ్బంది పెడుతుంది, అందరిని ఇబ్బంది పెడతా ఉంది అంటే వీళ్ళకి ఆన్సర్ లేదు. వీళ్ళు కొంతమంది తొత్తులాగా పనిచేస్తూ ఉంటారు. ఎంతకంటే ముందు ఒక అతను ఉంటుండే రాజేష్ కుమార్ అని చెప్పి, ఆయన ఇంతకంటే ముందు ఎలక్షన్ కమిషన్ ఆయన చక్కగా హిమాలయాలకు పోయిండు ఆయన. ఇంకా అంటే అర్థం చేసుకోండి ప్రజలారా, నేను ఇంతకంటే ఎక్కువ ఇక్కడ చెప్పడానికి రాదు కాబట్టి చెప్పను. బట్ ఈ జ్ఞానేష్ కుమార్ కూడా వీళ్ళ ఇద్దరు పిల్లలు ఏం చేశారంటే, ఇద్దరు పిల్లలు గ్రేటర్ నోయిడాలో IAS పోస్టింగ్లు ఉన్నాయి. ఇంకొక కొడుకు కోడలికేమో అదేంది శ్రీనగర్లో ఉంది. కొడుకు కోడలికి ఇక్కడ కూతురును అల్లుడికి, అక్కడ కూడా కూతురు అల్లుడికి. వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా పోస్టులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఏం కావాలంటే అది అవుతూ ఉంటుంది. సో వాళ్ళిద్దరికి అవుతూ ఉంటుంది. మనకు అట్లాంటి వాళ్ళకైతే అట్లాంటివి జరగవు అన్నమాట. వాళ్ళకి ఎట్లాంటి పోస్టింగ్లు కావాలో అట్లాంటి ఎక్కడ కూడా IASలకు ఇద్దరికి ఒక్కొక్క ప్లేస్లు ఉండవు, మీకు తెలుసు కదా. కానీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి కోసం తాకట్టు పెడుతుండ ఆయన? వాళ్ళ పిల్లల కోసం దేశాన్ని తాకట్టు పెడుతుండా? మరి వాళ్ళు చెప్పుకోవాలి ఇవన్నీ మనం. ఓకే, సో ప్రజలారా నేను చెప్పేదాల్లో ఒకటే, మళ్ళీ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాల్సిందే, కానీ న్యాయబద్ధంగా జరగాలి. అది దాంట్లో ఆధార్ కార్డు ఇంక్లూడ్ చేయాల్సిందే, రేషన్ కార్డు కూడా ఇంక్లూడ్ చేయాల్సిందే. దిస్ ఈజ్ వేర్ ఐ విల్ స్టాప్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద పెట్టండి.